నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ కొంప. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఏంటిదంటే సారీ మీ అందరిని అడిగబోయే ముచ్చట ఏంటిదంటే మీరందరూ ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన లోగో చూసే ఉంటారు. అయితే ఆ బిగ్ బాస్ సీజన్ 8 లోగో మీకు ఎలా అనిపించింది? ఇంకా నిన్న ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో అనేది రిలీజ్ అయింది. సో ఆ ప్రోమో మీకు ఎలా అనిపించింది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చేసిన ప్రతి కామెంట్ పక్కన మాత్రం 100% బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ కుంప అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన లోగో నాకు ఎలా అనిపించింది అనేది మీ అందరికీ చెప్తున్నా. నాకు మాత్రం బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన లోగో మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే చాలా కలర్ఫుల్గా ఉంది. కాకపోతే ఒక ముచ్చట ఏంటిదంటే ఇంతవరకు బిగ్ బాస్ సీజన్స్ అయితే ఎన్నైతే జరిగినాయో అన్నిటికి సంబంధించిన లోగో చాలా రాయల్ లుక్ తోటి ఉండేది. కాకపోతే ఈసారి రాయల్ లుక్ తోటి లేదు, కానీ చాలా క్లాసిక్గా కలర్ఫుల్గా ఉంది. నాకు మాత్రం చాలా నచ్చింది. మరి మీ అందరికీ బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన లోగో నచ్చిందా లేదా అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పే ముచ్చట ఏంటిదంటే బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో గురించి ఆల్రెడీ మీరు అందరూ నిన్న చూసే ఉంటారు. నాకు మాత్రం బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో మాత్రం చాలా క్రియేటివిటీగా అనిపించింది. ఎందుకు అని అంటే అక్కడ ఫస్ట్ సీన్లోనే ఒక పర్సన్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు తగ్గేదేలే అని ఒక యాటిట్యూడ్ తోటి లోపలికి ఎంటర్ అవుతారు. ఇప్పుడు బిగ్ బాస్లకి ఎంటర్ అయ్యే ప్రతి కంటెస్టెంట్స్ కూడా తగ్గేదేలే అనే యాటిట్యూడ్ తోటే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో ఇక్కడిది రెండు కంబైన్ చేసి మనకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఆ యాటిట్యూడ్ని చూపెట్టి ఆ ప్రోమోలో. నెక్స్ట్ ఏంటిదంటే నాగార్జున గారిని ఒక బిగ్ బాస్ లెక్క చూపెట్టారు అన్నమాట. ఒక జీనీ టైపు. జీనీ అంటే మన అందరికి కనబడరు, కొంతమందికి మాత్రమే కనబడతారు. సో మన బిగ్ బాస్ అయితే అసలు ఎవరు కనబడడు. కానీ కాకపోతే ఏంటంటే ఆ పవర్స్ అనేవి ఉంటాయి కదా బిగ్ బాస్ చేతిలో. బిగ్ బాస్ అనుకుంటే ఏదంటే అది చేయొచ్చు కదా. సో ఆ టైప్లో ఆ ప్రోమోలో చూపెట్టిళ్ళు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు ఒకే ఒక డైలాగ్ యూజ్ చేసిళ్ళు. ఆ డైలాగ్ తోటి ఈ సీజన్ మొత్తం ఎట్లుంటుంది అని చెప్పి మనకు అర్థమైపోతుంది. అది ఎట్లా అంటే ఇక్కడ ఏదైనా కానీ లిమిట్లెస్ అని చెప్పి ఒక డైలాగ్ యూజ్ చేసిండు. ఆ ఒక్క డైలాగ్ దానికి అర్థం ఏంటి అంటే ఈసారి టాస్క్లు లిమిట్లెస్, ఈసారి ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్, ఈసారి కామెడీ లిమిట్లెస్, ఈసారి ఫైట్స్ కూడా లిమిట్లెస్, ఈసారి కాంట్రవర్సీ కూడా లిమిట్లెస్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అని ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఉంటాయి. సో ప్రతి ఒక్కటి లిమిట్లెస్గా ఉంటుంది అని చెప్పి ఒకే డైలాగ్ తోటి ఫస్ట్ ప్రోమోలోనే ఆడియన్స్ అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు ఫస్ట్ ప్రోమోని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు ఇచ్చిళ్ళు. సో నాకు మాత్రం చాలా చాలా క్రియేటివిటీగా అనిపించింది. మరి మీ అందరికీ బిగ్ బాస్ లోగో కానీ బిగ్ బాస్ ఫస్ట్ ప్రోమో కానీ మీ అందరికి ఎలా అనిపించింది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. అదేంటిదంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరెవరు కంటెస్టెంట్స్ లెక్క రావచ్చు లేదా ఎవరెవరు కంటెస్టెంట్స్ లెక్క వస్తున్నారు అని చెప్పి మీ అందరికీ చాలా డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ ఉండొచ్చు. సో ఈ డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా మా నెక్స్ట్ వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా చూడాలి. సో ఈ బిగ్ బాస్ కొంప యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.